ఓం శ్రీ గురుభ్యోం నమః. నా పేరు పెండ్యాల లక్ష్మీప్రియ. వరంగల్, తెలంగాణ నుంచి. నేను కూచిపూడి డాన్సర్ గురుశ్రీ బొంపెల్లి సుధీర్‌రావు గారి వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాను గత 7 సంవత్సరాలుగా. శ్రీ సద్గురు శివానంద నృత్యమాల స్కూల్ ఆఫ్ డాన్స్‌లో. ఇప్పుడు నేను బాల పురస్కార్ అవార్డ్ 2024 22న ప్రెసిడెంట్ తరపు నుంచి తీసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అది కేవలం మా గురువు గారి వల్లనే అని చెప్పవచ్చును. ఆయన ఎంకరేజ్‌మెంట్, నా టాలెంట్‌ని రికగ్నైజ్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు. మా గురువుగారి ఎంకరేజ్‌మెంట్‌తో కూడా మా పేరెంట్స్ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ మీ ముందు ఇప్పుడు బాల పురస్కార్ అవార్డీగా నిలబడ్డాను. అలా 23rd రోజు కూడా పీఎం గారితో ఇంటరాక్షన్ జరిగింది మా అందరికీ. నేను పీఎం గారిని గవర్నమెంట్ ఆపర్చునిటీస్ గురించి డాన్సర్‌కనేది ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ కావాలి. వాళ్ళ టాలెంట్‌ని పోర్ట్రేట్ చేయడానికి ఆర్ వాళ్ళకి చూపివ్వడానికి. సో, నాకు ఒక ఆపర్చునిటీ మన గవర్నమెంట్ నుంచి తరపున ఇస్తే నేను ఇంకా నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మన హిందూ కల్చర్‌ని, సనాతన ధర్మాన్ని కూడా ఇంకా మన జనరేషన్స్‌కి ఇంకా పోర్ట్రేట్ చేసి విజువలైజ్ చేయాలనుకుంటున్నాను. సో, అలా మన జనరేషన్స్ ఈ డాన్స్ అనేది కంటిన్యూగా అయితూ వెళ్ళాలి. నేను దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. నేను అందులో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే డాన్స్ అనేది ఒక పా మోక్షం అనేది ఒక పార్ట్ ఆఫ్ గాడ్. బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్. సో, అందులో గూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాన్ఫర్డ్ స్కూల్ సిబిఎస్ఈ కాజీపేట్. వాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నా టాలెంట్‌ని రికగ్నైజ్ చేసి 6th క్లాస్ నుంచి నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి గూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే గురు శ్రీమతి దీపికా రెడ్డి మేడం, శోభా నాయుడు గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నా డాన్స్ జర్నీని కంటిన్యూ చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. నేను యాజ్ ఎ డాన్సర్ మాకు ఒక ప్లాట్‌ఫార్మ్ దొరకడం అంటే ఒక గ్రేట్ హానర్. ప్రివిలేజ్‌గా ఫీల్ అయితాం. ఎందుకంటే మా టాలెంట్‌ని కేవలం ఒక స్టేజ్ మీదనే చూపియగలం రైట్. సో, అందుకే నేను పీఎం గారిని గవర్నమెంట్ ఆపర్చునిటీస్ నాకు ప్రొవైడ్ చేస్తే నా టాలెంట్‌ని నేను ప్రూవ్ చేయాలని అనుకుంటానని నేను అడిగాను పీఎం గారిని. సో, గవర్నమెంట్ తరపున స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి నాకు ఏదైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే తప్పకుండా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నా పేరు బొంపెల్లి సుధీర్‌రావు అండి. నేను గత 35 సంవత్సరాలుగా ఈ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నా. మాది వరంగల్. నేను ఈ వరంగల్ నుంచి దాదాపు యూత్ ఫెస్టివల్ అంటే 18 అబోవ్ వాళ్ళకి, 18 బిలో వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే బాలశ్రీ గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తర్వాత కూడా బోలెడన్ని బాలరత్న అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డులు గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్‌లో ఒక 40కి పైన మా పిల్లలకొచ్చాయి. సీనియర్ స్కాలర్‌షిప్‌లో ఒక 8 పైన వచ్చాయి. అంటే ఇవన్నీ తయారు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ అంటే మనం ఒక పెద్దవాళ్ళని చూస్తే గానీ దీని మీద లెజెండరీ గురువులను వాళ్ళు చేసే వర్క్‌ని మనం కాంట్రిబ్యూషన్‌ని చూస్తే మనం ఇన్‌స్పైర్ అయితాం. ఒక స్పోర్ట్స్ మెన్ కంటే కూడా డాన్సర్ చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ మెన్ అంటే సరే ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యం కాపాడుకుంటారు. ఒక డాన్సర్‌కి గ్లామర్ ఉండాలి ముందు. చూసేదానికి ఒక మంచి అందం కనబడాలి. ఇన్ని చేస్తే కూడా అందరికీ అదృష్టం దొరుకుతదా అంటే భగవంతుడు ఇది ఎందుకంటే మేము క్లాసికల్ డాన్స్ చేసేదే పొద్దున్న లేస్తే భగవంతుడే. సోషల్ ఎలిమెంట్స్‌లో సోషల్ డ్రామాలు చేస్తాం. కానీ ఇది భగవంతుడు హిందూ ధర్మంలోనే ఉండే మన దేవతల గురించే డిస్క్రైబ్ చేస్తాం. ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ కళా ఉత్సవ్‌లో పార్టిసిపేట్ చేసింది. 6 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన దాంట్లో నా స్టూడెంట్స్‌కి వరుసగా 3 సార్లు నేషనల్స్‌లో ఫస్ట్ రావడం అన్ని స్టైల్స్ మీద. అది చాలా అంటే నాకు సంతోషంగా ఉంది. నేను నేను గొప్ప అని చెప్పట్లేదు. కానీ ఈ అమ్మాయిది అదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ ఫస్ట్ ప్రైజ్ ఒరిస్సాలో వస్తే కోనార్క్‌లో అదొచ్చి ఇక్కడ పరీక్షా పే చర్చ అని ప్రైమ్ మినిస్టర్‌తోని ఇంటరాక్ట్ అవ్వడం, ఆ రోజు ఫోటో దిగడం అదొక అనుభూతి. అది మర్చిపోలేని అనుభూతి. మరి ఇంకా దాని నుంచి మేము అప్లికేషన్ పెడితే అసలు వస్తుందా రాదా అదే మనం ఎక్స్‌పెక్ట్ చేసేది కాదు ఇది ఇంత పెద్ద అవార్డ్‌కి. మేము ఏదో పెట్టాం కానీ అది కలెక్టర్ నుంచి కూడా స్క్రీనింగ్ జరిగిందట ఇవ్వాలంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు అనడం ఏంటంటే అందులో ఒక అబ్బాయి అడుగుతున్నాడు. 19 మందిలో ఒక అబ్బాయి అడిగిండు. మమ్మల్ని ఏ విధంగా మీరు ఇట్లా సెలెక్ట్ చేశారు అనంటే, మీ అప్లికేషన్స్ అన్నీ నేను చూసి సంతకం చేసినంకనే అంటే ఒక ఆనందం కలిగిందండి. ఒకలాగా అంటే ఒక ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే, అయ్యో! నేను ఇన్నేళ్ళు సర్వీస్ చేసినా,
నేను ఎప్పుడు చూడలేదే ఈ ఆనందం అని. కానీ ఒకలాగా నాకు గర్వంగా ఏందంటే మా స్టూడెంట్ ఇక్కడి దాకా రావడం అంటే నా భూతో నా భవిష్యత్తు అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి ఒక బీద పిల్ల ఈ అమ్మాయికి ఏందంటే ఆర్ట్‌ని ప్రెజెంట్ చేయాలంటే వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని గానీ, మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు గానీ, మామిడి హరికృష్ణ గారిని కోరేదేందంటే ఇలాంటి పిల్లలకి 4 ప్లాట్‌ఫార్మ్స్ దొరికితే వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఈ అవార్డ్ వచ్చింది, ఆ అమ్మాయి ఇంటర్‌కి పోయింది, లేకపోతే ఇంకోటి చదువుకుంది, నాకు ఆ ఫలానా టైంలో అవార్డ్ వచ్చిందని చెప్పుకోవడం కాదు. వీళ్ళకి ఒక 4 అవకాశాలు ఇస్తే పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌లో వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే, లేదు వీళ్ళు వీళ్ళు సరిగ్గా డిజర్వింగ్ లేదంటే తీసేస్తే నో ప్రాబ్లమ్. కానీ ఎంకరేజ్‌మెంట్ అనేది ఉండాలి. మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఈ పిల్లని ముఖ్యమంత్రి గారు కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చి, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చి, వీళ్ళ లోపల ఉన్న కళని ఎంకరేజ్ చేస్తే ఇంతకంటే ఆనందం ఉండదు. ఈ అమ్మాయిని చూసి ఇంకో 10 మంది డెఫినెట్‌గా పబ్లిక్‌లకు ఒక తయారవుతారు. వాళ్ళది కూడా వాళ్ళు ఆర్ట్‌ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. అన్ని డాన్స్‌లో రావడం అంటే ఇట్లా ఇంకా తెలంగాణ కాదు ఎక్కడి నుంచైనా ముందు పడతారండి. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ అమ్మాయిని గానీ, మమ్మల్ని గానీ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నామండి.